సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. మంచిర్యాల జిల్లా మందమర్రి సిఈఆర్ క్లబ్ లో ఏర్పాటు చేసిన కూచిపూడి నాట్య గురువు శ్రీ వెంపటి చిన్న సత్యం గారి జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా నృత్య కళా సమాఖ్య జిల్లా అధ్యక్షులు రాకం సంతోష్ ఆధ్వర్యంలో స్థానిక మందమర్రి సిఈఆర్ క్లబ్ లో కూచిపూడి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మందమర్రి టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు మేడిపల్లి సంపత్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు జె రవీందర్, మద్ది శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే నేను మా ప్రభాకర్ బాబు నటరాజు కళాకారుని ఆశిస్తున్నా. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి మంచిర్యాల జిల్లా నృత్య కళా సమాఖ్య అధ్యక్షులైనటువంటి రాకం సంతోష్ గారు. కళ అనేది ఇక్కడలో పుట్టదు. పెద్ద గట్టిగా చప్పట్లు పిల్లలు చూడండి అన్న. అరే పిల్లలు నేటి విద్యార్థులందరూ కూడా సినిమా వైపు అలాగే వెస్టర్న్ వైపు డీజే పాటలకు మరి ఆకర్షితులవుతున్నారు. వారిలో ఉన్నటువంటి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడేలా మరి వాళ్ళ కూచిపూడి నృత్యం అందించాలనే ఒక ఉద్దేశంతో చాలామంది నృత్య కళాకారులు కూచిపూడి టీచర్సే మరి నెల రోజుల నుంచి శిక్షణ ఇప్పించి ఈరోజు 300 మందికి శిక్షణ ఇప్పించి ఈరోజు మందమర్రిలో ప్రదర్శన ఇప్పించడం జరిగింది. చెప్పండి. ప్రపంచ నృత్య దినోత్సవం సందర్భంగా మందమర్రి సిఈఆర్ క్లబ్లో జిల్లా నృత్య సమాఖ్య ఆధ్వర్యంలో సంబరాలు జరగడం చాలా సంతోషంగా ఉంది. నేను 2 ఇయర్స్ నుండి నేర్పిస్తున్నాను. మందమర్రి స్థాయిలో చాలామంది తెలియదు అంటున్నారు. 2 ఇయర్స్ నుండి నేను నేర్పిస్తున్నాను. నా దగ్గర చాలామంది నేర్చుకుంటారు, చేస్తున్నారు. కూచిపూడికి ఎక్కడుంది ఆదరణ అనుకునే వాళ్ళకి చాలా చక్కటి సమాధానం. ఇంత మంచి ప్రోగ్రామ్ ఇక్కడ జరగడం గవర్నమెంట్లో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు. ఇలా చాలామంది వచ్చారు, పార్టిసిపేట్ చేశారు. కూడా వాళ్ళ గురువులు తీసుకొచ్చి పిల్లల్ని ఆడపిల్లల్ని అంత దూరం నుండి తీసుకొచ్చి ఇక్కడ చాలాసేపు ఉండే కార్యక్రమానికి పార్టిసిపేట్ చేసి అయిపోయే వాళ్ళకి వెయిట్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా నిర్వహించాలి. చేయాలి. ప్రపంచ నృత్య దినోత్సవంగా ఈరోజు మంచిర్యాల జిల్లాలోని మందమర్రిలో ప్రదర్శన ఇవ్వడం జరిగింది. దాదాపు 300 మంది పిల్లలు కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కూచిపూడి మన మరుగున పడిపోతున్న కళలను బయటకు తీసుకురావడం కోసం మంచిర్యాల జిల్లా సమాఖ్య వాళ్ళు నిర్వహించారు. సంతోష్ గారు అధ్యక్షులు.
వెంపటి చిన్న సత్యం గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ నృత్య ప్రదర్శన ఇవ్వడం జరిగింది. గత 2 నెలల నుంచి నృత్య ప్రదర్శన కోసం ప్రిపేర్ చేస్తూ ప్రాక్టీస్ చాలా ప్రాముఖ్యత ఉన్నాయి. కూచిపూడి అనే గ్రామంలో బ్రాహ్మణులుగా పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే జీవితంలో ఒక్కసారైనా అమ్మ వేషధారణ ధరించి ప్రదర్శన ఇవ్వాలనుకుంటారు. అంత ప్రాముఖ్యత సో ఇంకా పిల్లలకి చదువుతో పాటు మెమరీ పవర్ పెరగడానికి కూడా చాలా కూచిపూడి డ్యాన్స్ సహకరిస్తుంది. వాళ్ళు నేర్చుకునే డ్యాన్స్తో పాటు చదువులో కూడా ముందుకు రావడానికి అవకాశం ఉంది. మెమరీ పవర్ పెరుగుతుంది డ్యాన్స్ నేర్చుకోవడం వల్ల. పిల్లలు హెల్తీగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. అమ్మాయి కూచిపూడి చేస్తుంది. 2 సంవత్సరాలుగా ఇక్కడ కూచిపూడి గురించి మాకు తెలియదు. 2 సంవత్సరాలకైనా ఈ అవకాశం మాకు అదృష్టంగా భావిస్తున్నాము.